నమస్కారం సార్. ఏదో ప్రజలకే పాలన అనే విధంగా కమిషనర్ గారు మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి స్టాఫ్తో సహా మన దగ్గరికి వచ్చినందుకు ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, నాకు బాగా గుర్తున్న ఒక విషయం ఏంటంటే, ఏనాడైతే మంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేశానో ఆ రోజు పోర్ట్ఫోలియో ఫలాన్ని ప్రకటించిన తర్వాత మా తండ్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో మన గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి సహాయం అందినా అందకపోయినా ఒక గౌరవం కోసం 10 మందికి ఒక పెద్దరికంలో నిలబడాలనే ఉద్దేశంతో చాలామంది కుటుంబాలు ఆ రోజున రైస్ మిల్ ఏర్పాటు చేశారు. వాళ్ళంతా చితికిపోయిన పరిస్థితిలోకి వచ్చారు. అనేక గ్రామాల్లో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో అమ్ముకోలేక, వాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పుకోలేక, గ్రామాల్లో ఉన్న పెద్దరికాన్ని నిలబెట్టడానికి కోసం వాళ్ళు ఏ విధంగానే నిర్ణయం తీసుకోవాలో తెలియక చాలామంది నలిగిపోతున్నారు. వాళ్ళు మాత్రం నువ్వు కంపల్సరీగా ప్రయారిటీ ఇవ్వని చెప్పి ఆ రోజున ఆయన మొదటి రోజు చెప్పారు. ఆ మాట మేరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వంలో మనకి ఆ స్థాయిలో వెసులుబాటు లేకపోయినా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని పోవాలనే మనస్తత్వంతో నేను పనిచేసుకుంటూ వచ్చాను. నేను ఈ మాట మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, దయచేసి ఈ ప్రస్థానంలో రైతుకి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఖచ్చితంగా నంబర్ 1 స్థానం. అందులో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ ఉండదు. రైతుకి ఆ స్థానం మనం కల్పించి గౌరవించినప్పుడు మీరందరూ కూడా అందులో సహకరించాలి. సంస్కరణలు అనేది ఇంకా ఆపలేము. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టక ముందే మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, కార్పొరేషన్ నుంచి మన మేనేజర్ గారు ఉన్నప్పుడు చాలా వరకు మనం టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకు తీసుకొచ్చాం. అది రైతుకి వాట్సాప్ ద్వారానే ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, ఫస్ట్ టైం మీరందరూ ఓ రోజు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మీరు కోరిన విధంగా పేపర్లెస్ ఆర్గనైజేషన్ చేద్దాం, మనం మీ బిల్స్ అన్నీ కూడా మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసే విధంగా మేము వెసులుబాటు కల్పిస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. ఎందుకంటే కట్టలు మీరు మోసుకొచ్చి మన కార్పొరేషన్ ఆఫీస్లో కానూరులో తిరగాల్సిన పరిస్థితి మీకు రాకూడదని ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని, ఆ వ్యవస్థలో భాగంగా మీకు కష్టాలున్నా నష్టాలున్నా మీ సమస్య ఏంటో తెలుసుకొని పరిష్కరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. నేనే కాదు, మన డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగానే ఆలోచిస్తున్నాం. లేదా కొంతమంది ఎవరన్నా నా పేరు వాడుతుంటే మాత్రం దయచేసి అటువంటి మాత్రం మీరు నమ్మబాకండి. ఎట్టి పరిస్థితిలో ఒక ప్రాపర్ సిస్టంలో పనిచేయాలి. ఆ పనిచేసే విధానం చాలా పారదర్శకంగా అందరికీ తెలిసే విధంగానే మేము పనిచేస్తాం తప్ప ఎవరికి కూడా ప్రత్యేకంగా దాంట్లో డీవియేషన్లు చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉండకూడదని నేను భావిస్తున్నాను. దయచేసి ఒక కోహెసివ్గా, ఒక టీమ్గా మనం పనిచేసుకుంటూ ముందుకెళ్తేనే మనం ఇది సాధించగలుగుతాం. ఈ తక్కువ సమయంలో మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు. మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు. ఎందుకంటే రేపటి రోజున మాకు స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ ప్రారంభించుకోబోతున్నాం. ఆ కాన్ఫరెన్స్లో కొన్ని అంశాలు డిస్కస్ చేసే ముందు మీ అందరితో ముందు మాట్లాడాల్సిన సందర్భం ఖచ్చితంగా ఉంటుందని నేను కమిషనర్ గారిని కోరాను. తక్కువ సమయం ఉన్నా కూడా మీరందరూ కూడా ఆ వెసులుబాటు చేసుకుని వచ్చారు. ఈ ఖరీఫ్ మాసానికి వారంగా మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఏ వారానికి ఆ వారం టార్గెట్. ఈ వారానికి మనం ఇంత ధాన్యం సేకరించగలుగుతాం. దానికి మనం రైతులకు ఇచ్చిన మాట మేరకు 48 గంటల లోపు పేమెంట్ చేయాలంటే ఏ విధంగా మనం ఫైనాన్షియల్గా దానికి సిద్ధంగా ఉండాలి. ఈ సీజన్కి కూడా అదే విధంగా మనం సిద్ధం అవ్వాలి. ఆ ఆలోచన మీ అందరిలో కూడా రావాలి. ఎక్కువగా మనకి జరిగిన ఈ 15 నెలల్లో మేము వెచ్చించిన సమయం ఢిల్లీ పర్యటనలో 2-3 సౌరభ్ గారు నేను చేశాం. నిజంగా మన FCI MD గారు అశుతోష్ గారు చాలా ఎంకరేజింగ్గా ఫస్ట్ డే నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాధాన్యత, అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతాంగం గురించి, ఇక్కడ ఉన్న వ్యవస్థ గురించి కూడా వాళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్గా, పాజిటివ్గా మాట్లాడినప్పుడు కొత్త ఆలోచనతోటి మనం ముందడుగేద్దాం అనే భావనతోటి మనం ప్రతిసారి కొత్త కార్యక్రమాలు ఆలోచిస్తూనే వచ్చాం. ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీస్ ఎందుకు పెట్టామంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మీరు ఎంతవరకు చేయగలుగుతారో మీరు ఇమీడియట్గా దాన్ని టేకప్ చేయండి. పాపం వాస్తవంగా కొన్ని జిల్లాల్లో అప్పుల్లో ఉన్నారు, అనేక ఇబ్బందుల్లో ఉన్నారు.
కరెంట్ ఛార్జీలు కూడా కట్టుకోలేక కరెంట్ డిస్కనెక్ట్ అయ్యే పరిస్థితికి వచ్చిందనే విషయం నా దృష్టికి మన విజయనగరం జిల్లా మంత్రి వారు శ్రీనివాస్ గారు కూడా తీసుకొచ్చారు. సో అందుకనే ఆ రోజున నిజంగానే స్పందించి ఎంత త్వరగా చేయగలదని త్వరగా చేద్దామని ఒక ప్రయత్నం చేశాం. మేము మాటిస్తున్నాం, మీకు రియల్ టైం గవర్నెన్స్ అనేది మేము చేసి చూపిస్తాం. మీరు సక్రమంగా మీరు అప్లోడ్ చేయండి, కరెక్ట్ టైంకి అప్లోడ్ చేయండి. ఈ రోజుకి కూడా మీరు దాదాపు కేవలం 160 కోట్ల రూపాయలే మీరు అప్లోడ్ చేయగలిగారు. ఇంకా 560 కోట్లు మీరు అప్లోడ్ చేయాలి బిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా. సో అవన్నీ అప్లోడ్ చేయకుండా మీరు ఇంకా బాకీలు ఉన్నాయి, మా బాకీలు తీర్చండి అంటే చేయలేని పరిస్థితి. ఏవైతే మీరు అప్లోడ్ చేయగలిగారో అప్లోడ్ చేసినవన్నీ కూడా మనకి సర్టిఫై అవుతాయి కాబట్టి మన ఆడిట్ ప్రాసెస్ మనకు ఉంటుంది కాబట్టి తప్పకుండా దానికి మనం ప్రాధాన్యత ఇద్దాం. మొట్టమొదట మనం ధాన్యం కొనుగోలు కేంద్రం ఈ నెల 27వ తారీఖున ప్రారంభిస్తాం. ఈ నెల 27వ తారీఖున ప్రారంభించేటప్పటికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే గతంలో కన్నా గణనీయంగా మనకి పెరిగింది కాబట్టి 3013 రైతు సహాయ కేంద్రాలు, అదేవిధంగా 2061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సుమారు 10,761 మంది సిబ్బంది ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆ కార్యక్రమంలో మీరే భాగస్వాములు, మీరే ప్రధాన భూమిక పోషించాలి. మీ చేతుల మీదుగా జరగాలి, గర్వంగా జరగాలి. అదే నేను కోరుకుంటున్నాను. ఏది చేసినా మిమ్మల్ని అందరిని దృష్టిలో పెట్టుకునే చేస్తాం. ఒకరికి నష్టం జరగాలని చేయం. ఇప్పుడు ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించే ఆర్థిక సహాయంతో పాటు ఇంటర్నల్గా కూడా మేము ప్రిపేర్ అవ్వాలి. 65 రోజుల్లో మాకు FCIకి పంపించి మేము డబ్బులు తెచ్చుకోలేకపోతే ఈ స్థాయి కార్యక్రమం మేము చేయలేము. సాధ్యం కాదు, అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కాబట్టి ఎవరైతే దాంట్లో పాల్గొనగలుగుతారో, ఎవరైతే పెద్ద మిల్స్ ఉన్నారో, ఎవరికైతే డ్రైయర్స్ ఉన్నాయో, ఏ జిల్లాలో అయితే అటువంటి అవకాశం ఉందో దయచేసి మీకు ప్రాధాన్యత ఇస్తాం. లేని పక్షంలో ఖచ్చితంగా వేరే వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఇమీడియట్గా టేకప్ చేసి ఈ 60 డే సైకిల్ని మనం పూర్తి చేసుకునే విధంగా, రైతులు ఇబ్బంది పడకుండా మేము డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేసే విధంగా, అట్ ద సేమ్ టైం మీ మిల్స్ కూడా పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత హెడ్ ఆఫీస్ నుంచి మేము ఖచ్చితంగా తీసుకుంటాం. మీకు మాట ఇస్తున్నాం, ఖచ్చితంగా తీసుకుంటాం. కానీ ఈ సంస్కరణలు కానివ్వండి, ఈ ఛాలెంజ్ని కానీ మనం ముందు తీసుకెళ్తున్నప్పుడు మీరు కొంచెం బ్రాడ్ మైండ్ తోటి, పెద్ద మనసుతోటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా జిల్లాను ఒక యూనిట్గా మనం పరిగణలోకి తీసుకుంటాం. జిల్లాను ఒక యూనిట్గా ఎందుకు పరిగణలోకి తీసుకుంటున్నాం అంటే రైతు కోసం మనం పరిగణలోకి తీసుకుంటాం, రైతుగా బెనిఫిట్ అవ్వాలని మనం తీసుకుంటాం. అంతేగాని ఈ టార్గెట్లు అనేది, జిల్లా టార్గెట్ అనేది కేవలం మిల్లర్స్ కోసం కాదండి. అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటిస్తుంది చెప్పండి. అసలు ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ పాయింటే మీరు మర్చిపోతున్నారు. మేము చేయాల్సింది ఇంటర్వెన్షనే. మేము చేయాల్సింది ధాన్యం కొనుగోలు మేము ఎప్పుడు చేయాలి? మేము కనీస మద్దతు ధర రైతు రానప్పుడు అప్పుడు మేము ఇంటర్వ్యూని అయ్యి మేము కొనుగోలు చేయాలి. అది కాస్త మనం ఈరోజు 50 లక్షలు కొంటున్నామంటే 50 లక్షలు సరిపోదు, మీరు 70 కొనండి అన్నారు ఒకళ్ళు 70 కాదు, మీరు ఏకంగా 100 కొనమన్నారు ఒకళ్ళు ఇందాక. సో దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. ఎస్, మనం నిజంగా భగవంతుడు మనని ఈరోజు రాష్ట్రంలో ఉన్న కష్టాలని దృష్టిలో పెట్టుకొని, మీరందరూ పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, నిజంగా చెప్పాలంటే ఆ భగవంతుడే మనని ఆశీర్వదించాడు. ఈ రోజున మనకి 51 లక్షల మెట్రిక్ టన్నులు మనం FCIని తెచ్చుకోగలుగుతున్నాం అంటే సాధ్యమైన పని కాదు. దాన్ని జాగ్రత్తగా ఒక చక్కటి సంకేతం పంపించే విధంగా, ఎస్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ కాన్ఫిడెంట్లీ ఫేసింగ్ దిస్ ఆపర్చునిటీ విత్ ఛాలెంజ్గా తీసుకుని మనం ముందుకెళ్తున్నాం. ఒక అద్భుతమైన కార్యక్రమం చేసాం అనేది మీరందరూ కూడా అందులో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాం. 24/7 ఏదైతే మేము ఒక హెల్ప్ లైన్గా, ఒక కాంటాక్ట్గా మేము ఉంటామో దాన్ని మీరు ఒక గ్యారంటీగా తీసుకోండి. నేను మీకు మాట ఇస్తున్నాను. మీ అసోసియేషన్కి మీరు చెప్పండి, ఇమ్మీడియట్గా మాకు రీచ్ అవుట్ అవుతారు. ఏ జిల్లాలో అయినా, ఏ మిల్కైనా, ఏ సమస్య ఉన్నా కూడా మేము రెస్పాండ్ అవుతాం. అది మీకు మాట ఇస్తున్నాను. మీకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని మనం అధిగమించే విధంగా, ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూసుకునే విధంగా మేము ముందుకెళ్తాం. పండగ సమయంలో మీరందరూ కూడా ఒక 2 రోజులు సెలవు తీసుకొని 27వ తారీఖు నుంచి మనం ప్రారంభించబోయే ధాన్యం కొనుగోలులో మీరు, మీ కుటుంబ సభ్యులు ఒక అద్భుతమైన దీపావళి పండుగ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో మనం ఈ విధంగానే నేను మనస్ఫూర్తిగా కోరేది మిమ్మల్ని, ఈ విధంగానే ఒక కుటుంబ సభ్యులుగా మనం కలిసిమెలిసి మనం చేసే ప్రతి కార్యక్రమం ఒక పక్క రైతాంగానికి, ఒక పక్క అంతిమంగా
మన వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా అందులో మీరు అనుసంధానం చేసుకుంటూ వారధులుగా మీరు ఎప్పుడు నిలబడతారని ఈ ప్రయాణంలో నేను మీకు మాటిస్తున్నా, మా టీం అంతా కూడా మీ అందరం కలిసికట్టుగా మీకు అండగా నిలబడి ఏ రోజు మీకు ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఈ సందర్భంగా తెలుసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు ఇంకా ఎదగాలని, వీళ్ళు పెట్టినట్టుగా ఎమ్మెల్స్ ప్రతి జిల్లాలోనూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.